తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ మళ్లీ రచ్చరాజేస్తుంది. బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పీసీసీ నేత జగ్గారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ గత ప్రభుత్వం చేసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుల అవకతవకలపై జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హరీష్ రావు మాటల్లో పసలేదని, కేవలం సినిమా డైలాగులు మాత్రమే చెబుతారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో హరీష్ రావు పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టి మర్చిపోయాడని ప్రజలు ఆలోచించాలని జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు వివరిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఇల్లు అది కాంగ్రెస్ కాదు, అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, పిసిసి మహేష్ గౌడ్ కాదు, మేం కాదు. హింసలను ప్రేరేపించి వాళ్ళు చంపుకునే ఒక మాటలు చెప్పి దానికి హరీష్ రావు గారి కుటుంబము దానికి వాళ్ళు ఆ రకంగానే రాజకీయంగా జీవిస్తున్నారు. రెచ్చగొట్టి అవతలోడు ఆత్మహత్య చేసుకునే మాటలు మాట్లాడి రెచ్చగొట్టే స్వభావం హరీష్ రావు యొక్క కుటుంబం. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు రాజకీయ వాళ్ళ సంస్కృతి ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే అది నిలబెట్టుకోరు. వాళ్ళు దానికి ఉదాహరణ ఏంటంటే, మేము రక్తాన్ని చిందియడానికైనా రక్తాన్ని ధారపోవడానికైనా మా దగ్గర ఎన్ని బాటలు ఉంటే అన్ని బాటలు రక్తం ఇస్తామని హరీష్ రావు అన్నా అది అనడానికి పనిచేస్తుంది, కానీ దాన్ని అమలు చేసే ఒక ధైర్యము శక్తి హరీష్ రావు గారికి లేదు. అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేసుకుందామని ప్రకటన చేసిండు. సిద్దిపేట పోయిండు, పెట్రోల్ డబ్బా వెంబడి ఉన్నది, పెట్రోల్ పోసుకున్నాడు. పుల్లె డబ్బి ఎక్కడని అడుగుతున్నాడు. పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెప్పించుకున్న హరీష్ రావు గారు పుల్లె డబ్బి తెచ్చుకోవాలనే ఒక ఆలోచన ఉండదా? అంటే ఆయనకు తెలుసు కదా, పెట్రోల్ పోసుకుంటే ఏం కాదు, కానీ డబ్బా తెచ్చుకుంటే అది అగ్గిపెట్ట తెచ్చుకుంటే కాలబెట్టుకోవాలి, చచ్చిపోతుందని తెలుసు కదా. ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు కూడా కొంత ఆలోచన చేయండి కదా. మీ స్పీచ్లకు తెలంగాణ యువకులు చచ్చిపోయారు, కానీ మీ కుటుంబంలో కొడుకు కానీ, బావమర్ది కానీ, లేకపోతే మేనల్లుడు కానీ, లేకపోతే కూతురు కానీ ఎవరన్నా అయ్యిర్రా? అది మీరు ఇది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించేయండి. ఇది కూడా ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళంతా సైకోళ్ళు అంటే ఎట్లయితుంది? అది తెలంగాణ ప్రజల మాట కాదు, తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది. ఇప్పుడు హరీష్ రావు గారు ఈ రేవంత్ రెడ్డి గారిని ఏదోటి అనాలి, ఆయన రోజు ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏదోటి అనాలి అని ఒక లైన్ తీసుకున్నట్టున్నాడు. ఆ లైన్లోనే కొత్త డైలాగులు, స్క్రిప్ట్లు తీసుకొచ్చి మీడియా ముందు చదువుతున్నాడు. ఇంత మించి హరీష్ రావు గురించి పెద్ద కౌంటర్, అది పెద్ద పసలేని కౌంటర్. రేవంత్ రెడ్డి గారి మీద వారు ఏదో సైకో అన్నాడు, అది దానికి ఆ మాటకు వాల్యూ లేదు, అది పసలేని మాట ఆయనది. ఇది కాంగ్రెస్ పార్టీ మాట. ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామ్కి సంబంధించిన దాని మీద మరి 80,000 లక్ష కోట్ల నష్టానికి దాన్ని దారి తీసింది. కాబట్టి దాని మీద తెలంగాణ ప్రజలకు ముందు మీరు క్షమాపణ చెప్పండి. ఫస్ట్ మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత మీరు నేషనల్ డ్యామ్ అధికారులది చర్చకు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వస్తామని ప్రకటన చేస్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా మీరు సిద్ధంగా ఉన్నట్టుగా మీడియా ద్వారా రండి. తప్పకుండా దాని మీద కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేస్తారు. ఆయన అప్పుడు కూడా అల్లనే ఉండే కదా. ఈటల రాజేంద్ర ప్రాబ్లం ఏంటంటే, కేసీఆర్ గారు సీఎం ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు సీఎం, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? ఈటల రాజేందరే. ఇది లింక్ కదా మీ బంధం. సీఎం గారు డిసిషన్ అమలు చేసేది హరీష్ రావు మినిస్టరు, మరి పైసలు రిలీజ్ చేసింది ఎవరు? ఈటల రాజేందర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయన కూడా ఆడ న్యాచురల్ ఇస్తా ఉంటది కదా, ఆ జాగాలో ఆయన కదా నేనున్న ఇస్తా ఉంటది కదా. ఇక ఇస్తా ఉన్నది కాబట్టి ఇస్తాదారుడిగా పాపం వాళ్ళ బచాయించాలని ఈటల రాజేందర్ తాపత్రయపడుతున్నారు. ఇక అందుకే ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈటల రాజేందర్. ఓకే చెయ్యి, తప్పదు, కొంత ముట్టినప్పుడు కొంత బాధ్యత తీసుకోవాలి. ఓకే, ఓ పని చేద్దాము. ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రి గారు మరి యాజ్ ఏ సీఎం గా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు కదా. నువ్వు బీజేపీలో కీలక ఎంపీవి, కేసీఆర్ గారు మనం పాతోళ్ళమే. ఓకే, అర్థమైంది కదా, పాతోళ్ళమే. ఫైనాన్స్ మినిస్టర్ ఉంటేవి, మరి నువ్వే సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ తోటి మాట్లాడి అటు కేసీఆర్ గారిని, ఇటు హరీష్ రావు గారిని, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడీ ఉన్నారు, ఇటు ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు. కాబట్టి నువ్వే లీడ్ చేసి ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి, ఇరిగేషన్ మాట్లాడి ఒక మీటింగ్, నేషనల్ డే సేఫ్టీ అధికారులతోటి సెంట్రల్ మినిస్టర్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేయి. మినిస్టర్ సమక్షంలో లెటర్ రాయండి, అది చేయి. మరి బ్రేక్ అయిపోతుంది కదా.